90% ఆఫ్ ద పీపుల్ చూస్ రాంగ్ హెల్త్ ఇన్సూరెన్స్. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. అందులో మిస్ సెల్లింగ్ అవ్వచ్చు, మిస్లీడింగ్ అవ్వచ్చు, లేదంటే అడ్వైజర్ ఆర్ ఏజెన్సీతో మీకున్న కమ్యూనికేషన్ గ్యాప్ అయి కూడా అయి ఉండొచ్చు. కానీ ఎవరు ఎన్ని చెప్పినా చివరికి బై చేయాల్సింది మీరే కాబట్టి ఇన్సూరెన్స్ మీద కనీస అవగాహన ఉండడం చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఈ వీడియో అన్ని కేటగిరీ పీపుల్ కి యూజ్ అయ్యే విధంగా డిజైన్ చేయడం జరిగింది. అంటే ఫ్రెష్ గా ఒక కొత్త పాలసీ కోసం చూస్తూ ఉండొచ్చు, లేదంటే ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ పాలసీ మీకు ఉండొచ్చు. అన్ని కేటగిరీ ఆఫ్ పీపుల్ కి యూజ్ అవుతుంది ఈ వీడియో. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాలసీ ఉంటే మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఈ కీ ఫీచర్స్ నెక్స్ట్ టైం మీ రెన్యూవల్లో యాడ్ చేసుకునే విధంగా చూసుకోండి. అలా కాకపోయినా మీ ఏజెంట్ తో మాట్లాడి ఈ పాలసీని మైగ్రేషన్ ఆర్ పోర్టింగ్ కోసం కూడా చూసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1 ఫీచర్, రూమ్ రెంట్ లిమిట్. మీరు తీసుకోబోయే పాలసీలో ఎలాంటి రూమ్ రెంట్ క్యాపింగ్స్ ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే కొన్ని పాలసీస్ లో రూమ్ రెంట్ క్యాపింగ్స్ ఉంటాయి, లైక్ 1% ఆర్ 2% ఆఫ్ సమ్ ఇన్షూర్డ్ అని చెప్పి. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంటుంది. అది కేవలం మీ రూమ్ కి మాత్రమే లిమిట్ కాదు, మీ హోల్ హాస్పిటలైజేషన్ బిల్ కి కూడా చాలా వరకు ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, మీ హాస్పిటలైజేషన్ బిల్ ఒక 1 lakh అయింది అనుకుందాం, కానీ మీరు చూస్ చేసుకున్న రూమ్ కి రెంట్ వచ్చేసి 10,000. దానికి రూమ్ రెంట్ లిమిట్ క్లాజ్ వచ్చేసి 5,000 మాత్రమే. సో అక్కడ ఓన్లీ రూమ్ రెంట్ మాత్రమే 5,000 ఎక్స్ట్రా పే చేద్దాం అనుకుంటారు. కానీ కాదు, హోల్ హాస్పిటలైజేషన్ బిల్ మొత్తాన్ని ప్రపోర్షనల్ డిడక్షన్ గా చేస్తారు. అంటే రూమ్ రెంట్ లో హాఫ్ ఎలా అయితే పే చేశారో మొత్తం హాస్పిటలైజేషన్ బిల్ లో హాఫ్ మీరు పే చేయాల్సి ఉంటుంది. సో అవాయిడ్ దిస్ రూమ్ రెంట్ లిమిట్స్ ఎట్ ఎనీ కాస్ట్. ఇదే సెగ్మెంట్ లో రూమ్ కేటగిరీస్ వచ్చేసరికి మనకి మెయిన్లీ 3 కేటగిరీస్ ఉంటాయి. లోవర్ లెవెల్లో 2 షేరింగ్, కాస్త అబోవ్ చూసుకుంటే సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ ఉంటుంది. అండ్ అలానే ఆ పైన స్వీట్ రూమ్స్ ఆర్ లగ్జరీస్ రూమ్స్ ఉంటాయి. సో మీరు తీసుకున్న పాలసీలో యావరేజ్ గా సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ ఉండేటట్లుగా చూసుకోండి.